అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం క్లాస్ 4లో ఉన్నామండి. ఎంఎస్టీ ఇంగ్లీష్ బేసిక్స్. ఈ టాపిక్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హ్యావ్ ఫార్మ్స్. మనకి ఎన్నో నేను చెప్పామండి, 3. చూడండి, హ్యాజు, హ్యావ్ అండ్ హ్యాడ్. ఈ మూడింటిని మనం చూడండి ఇక్కడ రాసాము. హ్యాజు, హ్యావ్ అండ్ హ్యాడ్ ఆర్ నోన్ యాజ్ హ్యావ్ ఫార్మ్స్. సెకండ్ పాయింట్ చూడండి అమ్మా, హ్యాజ్ అండ్ హ్యావ్. హ్యాజు, హ్యావ్ ఈ రెండంట ప్రజెంట్ టెన్స్ సంబంధించినవమ్మా. ఏ టెన్స్ అమ్మా? ప్రజెంట్ టెన్స్. హ్యాడ్ మనం చూస్తున్నాం ఇక్కడ. హ్యాడ్ దేనికి సంబంధించిందమ్మా? పాస్ట్ టెన్స్ అమ్మా. ఇది ఒక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. హ్యావ్, హ్యాజు ప్రజెంట్ టెన్స్, హ్యాడ్ పాస్ట్ టెన్స్ సంబంధిస్తుంది అనమాట. ఇప్పుడు మనం హ్యాజ్ ఉపయోగం కోసం చూద్దాం. హ్యాజ్ అనేసరికల్లా మనకి సబ్జెక్ట్స్ వస్తాయి. హీ, సీ, ఇట్, సింగిల్ నేమే. ఈ 4 ఏమంటామో సింగులర్ సబ్జెక్ట్స్. సో సింగులర్ సబ్జెక్ట్స్ టేక్స్ ద హెల్పింగ్ వర్బ్ హ్యాజ్ హియర్. ఓకే, ఇందులో 3 కేసెస్ ఉంటాయమ్మా. హ్యాజ్ 3 సందర్భాల్లో మనం ఉపయోగిస్తామమ్మా. అందులో ఫస్ట్ చూడమ్మా, కేస్ 1 పాజిటివ్ సెంటెన్స్. చూడండి, మాకు ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ హ్యాజ్ ఏ కార్. హీ సింగులర్ కాబట్టి హ్యాజ్ రాసాము మనం. హ్యాజ్ ఏ కార్, అతని దగ్గర ఒక కారు ఉంది అంటే ఒక పాజిటివ్గా చెప్పాం కాబట్టి దీన్ని పాజిటివ్ సెంటెన్స్ అంటాం. షీ హ్యాజ్ ఏ గోల్డెన్ చైన్. తన దగ్గర ఒక బంగారపు చైన్ ఉంది అనేసి అన్నాం. అందువల్ల ఇది కూడా పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. మదన్ హ్యాజ్ ఎన్ ఐస్ క్రీమ్. మదన్ దగ్గర ఒక ఐస్ క్రీమ్ ఉంది అని చెప్పాము. ఇది కూడా ఇక్కడ హ్యాజ్ అనేది, ఈ 3 కూడా పాజిటివ్ సెంటెన్సెస్ అమ్మా. కేస్ 2 చూద్దాం ఇప్పుడు. నెగిటివ్ సెంటెన్స్ అమ్మా. నెగిటివ్ సెంటెన్స్ అంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము ఇక్కడ. మదన్ హ్యాజ్ నాట్ ఏ కార్. మదన్ దగ్గర కారు లేదు అంటే నెగిటివ్గా చెప్తున్నాం కాబట్టి దీన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటాము. మదన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ అనేది యూజ్ చేసాం అనమాట. తర్వాత మనకి ఇందులో సందర్భం 3 అమ్మా. ఈ సందర్భం 3లో చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కువ ఈ కేసులోనే హ్యాజ్ను ఉపయోగిస్తారమ్మా. ఏంటంటే ఆ సందర్భం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ టెన్స్ మనకు రావాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనకు రావాలి. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ చూడమ్మా. సబ్జెక్టు ప్లస్ హ్యాజు ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్. ఈ హ్యాజు హ్యావ్ అనేది ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? హ్యాజ్. చూడండి, హ్యాజ్ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ రాద్దాం. ప్రదీప్ హ్యాజ్ ఫినిష్డ్ హిస్ వర్క్ టుడే. ప్రదీపు ఈరోజు తన పనిని పూర్తి చేశాడు. ఇదిగోండమ్మా, ప్రదీప్ సింగులర్ కాబట్టి హ్యాజ్ తీసుకున్నామా. ఇది సబ్జెక్ట్ అయింది, ఇది హెల్పింగ్ వర్బ్ అయింది, ఇది V3 అయిందమ్మా. చూసారా, V3 ఉంది ఇక్కడ. పాస్ట్ పర్ఫెక్ట్ అమ్మా, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా మనకి V3 కంపల్సరీ అమ్మా. పర్ఫెక్ట్ అంటే V3 అమ్మా. అందుకే మనం ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం V3 రాసిన చూడమ్మా. ప్రదీప్ హ్యాజ్ ఫినిష్డ్ హిజ్ వర్క్ టుడే. టుడే అంటే మనకి ఈ షవర్లో ఉన్న కీవర్డ్స్ అమ్మా. మ్యాక్సిమము ప్రజెంట్ పర్ఫెక్ట్ కీవర్డ్స్ ఇవి. ఈ హ్యాజ్ రీచ్డ్ వైజాగ్. జస్ట్ నౌ, ఇప్పుడే అతను వైజాగ్ చేరుకున్నాడు. ఇదిగోండమ్మా, హ్యాజ్ వచ్చింది ఇక్కడ. షీ హ్యాజ్ వాచ్డ్ దేవరా మూవీ రీసెంట్లీ. ఈ మధ్యనే ఆమె దేవరా మూవీ చూసింది. దీన్ని కూడా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తామమ్మా. ఇక్కడ జస్ట్ నో, రీసెంట్లీ అని ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క కీవర్డ్స్. ఇదమ్మా మనకి కేస్ 3 అబౌట్ హ్యాజ్. నౌ we are going to the second one, have. ఉపయోగం చూడండమ్మా. హ్యావ్ అనేసరికల్లా మనకి సబ్జెక్టులు చూడండమ్మా. ఐ ఇంక్లూడ్ అవుతుంది అందులో. ఐ, వి, యు, దే ప్లూరల్ నేమ్స్ అంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ టేక్ హ్యావ్. సో ఇందులో కూడా 3 కేసెస్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ కేసు చూడండి, పాజిటివ్ సెంటెన్స్ అని చెప్పాం. పాజిటివ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూడండమ్మా. ఐ హ్యావ్ ఏ బైక్. నా దగ్గర ఒక బైక్ ఉంది. వీ హ్యావ్ ఏ టాస్క్. మాకొక పని ఉంది. దే హ్యావ్ ప్రాపర్టీస్. వారికి ఆస్తులు ఉన్నాయి అనేది ఈ పాజిటివ్ సెంటెన్స్ ఉపయోగించేటప్పుడు హ్యావ్ అని మనం యూజ్ చేస్తామమ్మా. కేస్ 2లో చూడండమ్మా, నెగిటివ్ సెంటెన్స్ అమ్మా. నెగిటివ్ సెంటెన్స్ అంటే మనము నెగిటివ్గా చెప్పటము. చూడమ్మా, యూ హ్యావ్ నాట్ డన్ యువర్ జాబ్. ఇంకా నీ పని నువ్వు
చెయ్యలేదు అని నెగిటివ్లో మనం చెప్తున్నామా, అందుకే యూ హ్యావ్ నాట్ డన్ యువర్ జాబ్ అని నెగిటివ్ సెంటెన్స్ రాసాం. ఈ నెగిటివ్లో కూడా హ్యావ్ అనేది మనం చూస్తున్నామా. ఇప్పుడు ఇందులో థర్డ్ కేసు, హ్యావ్కున్న థర్డ్ కేసు చూద్దాం. ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అమ్మా. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూసాం మనం. ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. అను అండ్ లాల్సా హ్యావ్ టేకెన్ ఏ గుడ్ డెసిజన్ ఆల్రెడీ. అను అండ్ లాల్సా, ఇక్కడ మీరు 2 నేమ్స్ రాసిన చూడమ్మా. 2 నేమ్స్ అంటే ఈ 2 కలిపి మనకి ఒక సబ్జెక్ట్గా ఉంటుంది, ప్లూరల్ సబ్జెక్ట్గా ఉంటుంది. అందుకే మనం హ్యావ్ అని తీసుకున్నాము ఇక్కడ. అను అండ్ లాల్సా హ్యావ్ టేకెన్ ఏ గుడ్ డెసిజన్ ఆల్రెడీ. ముందుగానే అను అండ్ లాల్సా అనేవారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్తున్నాం. సెకండ్ చూడము, వీ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి హ్యావ్ రాసాం. వీ హ్యావ్ మెట్ సాయి పల్లవి రీసెంట్లీ. వీ అంటే మేము ఈ మధ్యనే సాయి పల్లవిని కలిసాము అని చెప్తున్నాం. యూ అనేది కూడా ప్లూరల్ సబ్జెక్ట్ అన్నామా. హ్యావ్ ఉంది ఇక్కడ, యూ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి హ్యావ్ రాసాము ఇక్కడ. హ్యావ్ గాటన్, యూ హ్యావ్ గాటన్ గుడ్ ర్యాంక్ జస్ట్ నౌ. ఇప్పుడే నువ్వు ఒక మంచి ర్యాంకు సాధించావు అని చెప్తున్నామా. ఇదమ్మా మనకి హ్యావ్కి సంబంధించి. ఇప్పుడు మనకి ఇందులో లాస్ట్ టాపిక్ అమ్మా, థర్డ్ వన్ హెల్పింగ్ వర్బ్ ఏదమ్మా, అది హ్యావ్ ఫ్యామిలీ నుంచి మనకి హ్యాడ్ అమ్మ. ఈ యాడ్ అనేసరికల్లా ఏం చెప్పాము, హ్యాడ్ అనేది ఫాస్ట్ ఫామ్కి సంబంధించింది. ఏం చెప్పామమ్మా, ఫాస్ట్ ఫామ్ చెప్పాం కదమ్మా. ఫాస్ట్ ఫామ్ కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ టేక్ హ్యాడ్. ఫాస్ట్ ఫామ్లు ఏవైనా సరే, అర్థమైందమ్మా. హెల్పింగ్ వర్బ్ అనేది ఈ హ్యాడ్కి మనము అన్ని సబ్జెక్టులు కూడా రాస్తామమ్మా. చూడండి రాసాము ఇక్కడ. ఐ, వి, యూ, దే, హీ, సీ, ఇట్, సింగిల్ నేమ్స్ అండ్ ప్లూరల్ నేమ్స్. ఇక్కడ చూడండి అమ్మా, ఇందులో కేస్ 1 చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ అంటే చూడండి ఎగ్జాంపుల్స్. ఈ హ్యాడ్ ఏ కార్ ఇన్ 1989. ఇది పాస్ట్ కాబట్టి మనం పాస్ట్ ఇయర్ రాసామమ్మా. ఈ హ్యాడ్ ఏ కార్ 1989లో తనకి కారు ఉండేది. ఇప్పుడు ఉందా లేదా అనేది తర్వాత విషయం. అప్పుడైతే కారు ఉండేది. షీ హ్యాడ్ ప్రాపర్టీస్ ఇన్ 1980. తనకి ఆస్తులు ఉండేవి, ఇప్పుడు లేకపోవచ్చు. దే హ్యాడ్ ఏ గుడ్ ఫ్రెండ్షిప్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు వీళ్ళు ఫ్రెండ్షిప్ లేకపోవచ్చు, అప్పుడు మాత్రం వీళ్ళ మధ్యన మంచి ఒక ఫ్రెండ్షిప్ అనేది ఉండేది. ఈ విధంగా ఈ పాజిటివ్ సెంటెన్స్కి హ్యాడ్ అనేది ఉపయోగిస్తాం. ఇప్పుడు కేస్ 2 చూడండి. నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ మనం ఆల్రెడీ రాసిన ఎగ్జాంపుల్స్. వీ హ్యాడ్ నో ప్రాపర్టీస్ దెన్. హ్యాడ్ నో నెగిటివ్ అని చెప్తున్నాం కదమ్మా, అప్పుడు వారికి ప్రాపర్టీస్ లేవు. ఇట్ హ్యాడ్ నో ఛాన్స్ వన్స్ అపాన్ ఎ టైమ్. ఒకానొక సమయంలో తనకి లేదా దానికి అవకాశము లేదు అని అర్థం. యూ హ్యాడ్ నో బైక్ ఇన్ 2004. యూ హ్యాడ్ నో బైక్ ఇన్ 2004. 2004లో నీకు బైకు లేదు అని చెప్తున్నాం. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇగోండమ్మా, ప్లూరల్ సబ్జెక్ట్కి యాడ్ యూజ్ చేసాము, ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఉంచుండమ్మా. ఇట్ అనే సింగులర్ సబ్జెక్ట్ అయినా హ్యాడ్ యూజ్ చేసాము, మళ్ళీ ప్లూరల్ సబ్జెక్ట్ హ్యాడ్ యూజ్. అంటే వీ యూజ్ హ్యాడ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఓకే రైట్. ఇందులో కేస్ 3 చూద్దాం మనం. ఈ కేస్ 3 కూడా ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. పాస్ట్ పర్ఫెక్ట్. ఈసారి టెన్స్ మారింది మనం. పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏమి లేదమ్మా, యాజ్కి హ్యావ్ బదులుగా మనం ఏం చేసాము, హ్యాడ్ యూజ్ చేసాము. యాజు హ్యావ్, యాజు హ్యావ్ ఈ 2 ప్రజెంట్ అయితే దీనికి హ్యాడ్ అనేది పాస్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి హ్యాడ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్. ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యాడ్ విజిటెడ్ తిరుపతి బిఫోర్ ఐ విజిటెడ్ షిరిడి. ఇది మీకు డిఫరెంట్ కనిపించవచ్చు, కానీ మీ అందరికి తెలిసిందే. పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు కూడా సింగిల్గా రాదు. ఇదిగోండి ఇక్కడ స్ట్రక్చర్స్ రాసాను చూడండమ్మా. పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు రాదు. పర్ఫెక్ట్ వస్తే ఆఫ్టర్తో, పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్. ఇక్కడ చూడమ్మా, పర్ఫెక్ట్ ఎప్పుడు కూడా ఒక టెన్స్తో వస్తుంది. అదేంటిది, సింపుల్ పాస్ట్. లింకర్స్ 2 ఉంటాయి, ఆఫ్టర్ అండ్ బిఫోర్. స్టార్టింగ్ వచ్చే లింకరు ఆఫ్టర్. ఆఫ్టర్ రాస్తే ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడమ్మా, ఆఫ్టర్ ప్లస్ ఫాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్. ఒకవేళ బిఫోర్ అనేది లింకరు మిడిల్లో వచ్చినట్టయితే ఫాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ బిఫోర్ ప్లస్ సింపుల్ పాస్ట్. ఈ విధంగా 2 టెన్స్ కలిసే వస్తాయమ్మ ఇక్కడ. అందుకే పాస్ట్ పర్ఫెక్ట్ నేను సింగిల్గా రాయలేదు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఐ హ్యాడ్ విజిటెడ్ తిరుపతి బిఫోర్ ఐ విజిటెడ్ షిరిడి. నేను షిరిడి
విజిటెడ్ అంటే ఏంటమ్మా, దర్శించుకోవటం. షిరిడి దర్శించుకునే లోపు తిరుపతికి దర్శించుకున్నాం అంటే అంటే షిరిడికి వెళ్ళకముందు మనం ఎక్కడికి వెళ్ళాం, మనం తిరుపతి వెళ్ళామని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆఫ్టర్ లింకర్ యూజ్ చేశాను. బిఫోర్ అంటే మిడిల్ యూజ్ చేస్తాము, ఆఫ్టర్ లింకర్ ఇక్కడ ఫస్ట్ వచ్చిన మనకు ఫాలో అవుతుంది. ఆఫ్టర్ షీ హ్యాడ్ ప్రిపేర్డ్ కర్రీ, షీ ప్రిపేర్డ్, ఇక్కడ హ్యాడ్ రాదమ్మా, షీ ప్రిపేర్డ్ రైస్ అంటే తను కూర తయారు చేసిన తర్వాత తను రైస్ అనేది తయారు చేసింది అనమాట. అంటే ఇక్కడ ఒక యాక్షన్ అనేది, ఫస్ట్ యాక్షన్ని మనం పర్ఫెక్ట్లో చెప్తాము, నెక్స్ట్ జరిగే యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్తామమ్మా. ఇక్కడ థర్డ్ చూడండి, దే హ్యాడ్ రీచ్ ద స్టేషన్ బిఫోర్ దే బోర్డెడ్ ద ట్రైన్. అంతే కదా, వాళ్ళు ట్రైను ఎప్పుడు స్టేషన్ తర్వాత రీచ్ అయిన తర్వాతే ట్రైన్ ఎక్కుతారనమాట వాళ్ళు. అందుకే ట్రైను వాళ్ళు బోర్డింగ్ అవ్వక ముందే వాళ్ళు రీచ్ అయ్యారని ఇక్కడ క్లియర్గా సెంటెన్స్లో చెప్పడం జరుగుతుందమ్మా. ఇది మనకి కేస్ 3. హ్యాడ్లో మనకి కేస్ 3 అమ్మా. ఫాస్ట్ పర్ఫెక్ట్ వచ్చిందంటే దేంతో వచ్చిందని చెప్పాం, సింపుల్ పాస్ట్తో వస్తుందని చెప్పాం కదమ్మా. ఈ రెండు స్ట్రక్చర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అప్పుడే మన పాస్ట్ పర్ఫెక్ట్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయగలము. ఇదమ్మా మనకి ఫస్ట్ మనకి హ్యావ్ ఫార్మ్స్ అమ్మా. ఈ హ్యావ్ ఫార్మ్స్ క్లాస్ 4లో మనం హ్యావ్ ఫార్మ్స్ నేర్చుకున్నాం కదమ్మా. హ్యావ్ ఫార్మ్స్లో ఈ 3 మనం నేర్చుకున్నాము, హ్యాజ్, అదేవిధంగా హ్యావ్ అండ్ లాస్ట్ వన్ హ్యాడ్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.